20 మొదటి కొరింథీ 6:20 చదవండి. మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రకటన 22:11 అంటూ ఉంటాడు కదా, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండలేము. నీతిమంతుడిగానే ఉండాలి అంటే మరి లోకంలో కాకూడదు. పరిశుద్ధులు ఎట్లా ఉండాలి? పరిశుద్ధతలోనే ఉండాలి. మళ్ళీ పాపంలోకి వెళ్ళకూడదు. అదే దేవుని వాక్య సారాంశం. రోమిలకు రాసిన పత్రిక 8:30 ఎవరిని పిలిచాడు? వారి నీతిమంతుడిగా మార్చాడు. ఈరోజు నీతిమంతుడిగా దేవుని స్తుతించేలాగా ఆయన పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి చెప్పండి, ఎట్లా పిలిచాడు చెప్పండి? పేరు పెట్టి. బైబిల్లో పేరు పెట్టి పిలిచిన కొంతమంది ఉన్నారు. 2-3 సార్లు అదే పేరు పెట్టి పిలిచి నీతిమంతులుగా మార్చారు. ఈరోజు మన దేహం అంటే అరికాలు మొదలుకొని నడిచి వరకు మన దేహంతో దేవుణ్ణి ఘనపరచాలి. ఎవరిని పేరు పెట్టి పిలిచాడు దేవుడు. వాళ్ళ దగ్గర ఏది అపవిత్రమైతే దేన్ని పవిత్రంగా మార్చాడు చూసుకొని. ఈరోజు మనం కూడా అటువంటి అపవిత్రతలో ఉంటే పవిత్రులుగా జీవించాలని దేవుడి కోరిక. ఆ విధంగా సరి చేసుకొని మనలో చేద్దాం. ముందుగా దేవుడు ఎవరిని పేరు పెట్టి పిలిచాడు, వారి యొక్క ఏ దేహ భాగంలో ఏ భాగాన్ని పవిత్రపరిచాడు చూద్దాం. క్లుప్తంగా కొంతమంది చూద్దాం వ్యక్తులు. మొదటిగా ఆదికాండం 22:11 ఆదికాండం 22:11 చదవండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచాడు. ఎవరు పేరు పెట్టి పిలిచారు చెప్పండి? అబ్రహామా పేరు పెట్టి పిలిచిన దేవుడు అబ్రహాముని ఆ రోజే పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామా ఎందుకు పిలిచాడు? మనకు ఆ కథ అంతా తెలుసు. ఏంటి? అయ్యా, నీకు ఒకగానొక కుమారుణ్ణి బలి ఏ మాత్రం కూడా వెనకాల 100 సంవత్సరాలకు ఇచ్చావు, మళ్ళీ బలి ఇవ్వమంటావా? ఏం దేవుడు అయ్యారు? ఏం దేవుడు వల్ల? అదే మనమైతే అనేవాళ్ళు, అసలు దేవుడివేనా? ఇచ్చి తీసుకుంటావా? ఇస్తామని నువ్వే తీసుకుంటావా అంటాం మనం. అబ్రహాం బాగా మాట్లాడు. ఇస్సాకు తీసుకెళ్ళండి, కట్టెల మోపు తీసుకెళ్ళండి, అన్నీ తీసుకెళ్ళండి. అడిగింది కొడుకు, నాన్న అన్నీ ఉన్నాయి, కట్టెల మోపు ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, మరి బంద్ ఏంది? బలి ఉండిచ్చేది అరే నిన్నేరా అని మనసులో అనుకొని దేవుడు చూసుకుంటాడు. అక్కడ తీసుకెళ్ళాడు, పడుకోబెట్టాడు. ఇస్సాకును పడుకోబెట్టి చెయ్యి పైకెత్తాడు అబ్రహాము ఇస్సాకుని నరకడానికి. ఆ చేతితో కత్తి పట్టుకొని చెయ్యి పైకెత్తాడు. వెంటనే దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఏమని? అబ్రహామా. అంటే అబ్రహాము ఆ స్థితిలో ఏది అపవిత్రం అయిపోయిందంటే అబ్రహాము యొక్క చెయ్యి అపవిత్రం అయిపోయింది. అబ్రహాముని పేరు పెట్టి పిలవకపోతే ఆ చేతితో ఏం చేసేవాడు? చంపేవాడే, నరికేవాడే, కొడుకుని బలిచ్చేవాడే దేవుడికి. ఆ సమయంలో ఆ స్థలంలో చేతిని పవిత్రపరిచాడు. ఎవరి చేతిని? అబ్రహాము యొక్క చేతిని పవిత్రపరిచాడు దేవుడు. ఆ రోజు అబ్రహామా పిలిచి అబ్రహాము చెయ్యి అపవిత్రం కాకుండా పవిత్రపరిచిన వారు పొట్టేలు, ఆ పొట్టేలుని నరికేసి పొట్టేలుని బలిచ్చేసాయి. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను కూడా పేరు పెట్టి పిలిచి నీ చెయ్యి ఎట్లా ఉంది అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఇగో నీ చెయ్యి ఎట్లా ఉంది? నీ చెయ్యి అపవిత్రంగా ఉంది. నీ చెయ్యి పలానా పాపం, పలానా దోషం, పలానా తప్పు. ఇగో నీ చేతితో నువ్వు అట్లా చేస్తున్నావే, దొంగతనం చేస్తున్నావే, నీ చేతితో శాపనార్థాలు పెడుతున్నావే, నీ చేతితో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావే. మన చేతులు అట్లా ఉండాలంటే కీర్తనలు చదవండి 24 అధ్యాయం 4 వచనం.
చదవండి. కీర్తనలు 24:4. కీర్తనలు 24. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. చాలు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు. మన చేతులు ఎట్లా ఉండాలంటే చెప్పండి, ఎట్లా ఉండాలి? మన చేతులు నిర్దోషంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. దేవుడు నీతిమంతులుగా మార్చాడు అబ్రహాముని, విశ్వాసులకు తండ్రిగా ఇచ్చాడు. ఆ రోజుల్లో నీతిమంతులు లేరు. అక్కలో కూడా భూప్రలయం రాకముందు 40 సంవత్సరాలు, 1 వర్షం, అన్ని మునిగిపోయాయి. ఆ సమయంలో ఒకే ఒక్కడు నీతిమంతులుగా కనపడ్డాడు. ఎవరు? నోవాహు. ఆదికాండం 7:1 చూస్తే నోవాహు తప్ప ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. అందుకని నోవాహుని కాపాడాడు ఆ రోజు. మరి ఈ రోజు కూడా అగ్నిగుండంలోకి పోకుండా ఉండాలంటే నీతిమంతులు మాత్రమే కాపాడతాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదటిగా అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు, చేతిని పవిత్రపరిచాడు. ఈరోజు నిన్ను కూడా నీతిమంతులుగా మార్చాడు, పేరు పెట్టి పిలిచాడు. నీ చేతులు నా చేతులు ఎట్లా ఉన్నాయి పరిశీలన చేసుకోవాలి. మన చేతులు లోకంలో అన్ని పనులు చేస్తున్నాయి కానీ చెప్పండి పూర్తి చేయండి, మీరే చెప్పండి. లోకంలో అన్ని పనులు చేస్తున్నాయి మన చేతులు. మన ఇంట్లో పనులు చేస్తున్నాయి, పక్కన పనులు చేస్తున్నాయి, సొంత పనులు చేస్తున్నాయి, కానీ దేవుని పనులు మాత్రం చేయట్లా. నిర్దోషమైన చేతులుగా ఉండట్లా మన చేతులు. ఈ మధ్యాహ్న సమయంలో మీ చేతులు ఎట్లా ఉంటున్నాయి? మీ చేతులని పవిత్రపరచుకోండి. మీ చేతులతో దేవుణ్ణి ఘనపరచండి. మీ చేతులతో దేవుణ్ణి ఘనపరచండి. దేహంలో చేతులు ఉన్నాయి కదా, ఉన్నాయా? దేహానికి వ్యతిరేకంగా దూరంగా చేతులు ఉన్నాయా? చెప్పండి. శరీరంలోనే చేతులు. మీ దేహంతో దేవుణ్ణి ఘనపరచండి. దేహంలో చేతులు ఉన్నాయి కాబట్టి మీ చేతుల్ని పవిత్రపరచుకోండి. మొదటిగా అబ్రహాముని పేరు పెట్టి పిలిచారు. రెండవదిగా చదవాలని ఇంకా ఎవరు పిలిచారు? ఆదికాండం 46. ఆదికాండం 46. ఆదికాండం 46 2వ వచనం చదవండి. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. రెండవది ఎవరు పిలిచారు చెప్పండి? యాకోబు 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 అని పిలిచాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే యాకోబు అపవిత్రతలో ఉన్నాడు. ఒకప్పుడు యాకోబు అబద్ధాలు ఆడాడు. తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు. ఎవరి దగ్గర అబద్ధం ఆడాడు? తండ్రి దగ్గర. చెప్పుకున్నాం మొన్న రాత్రి ప్రార్థనలో. ఇస్సాకు దగ్గర పోయి, అయ్యా నువ్వు ఇస్సాకు ఏషావేనా అని అడిగితే అవును ఏషావునే అన్నాడు. చదవండి అన్నమాట. జాషువా అటు కూర్చో. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 22వ వచనం. యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు కడిగి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని ఏశావు చేతుల వల్లే రోమము గలమైనందున ఇస్సాకు అతను గుర్తుపట్టలేక అతను దీవించి, ఏశావు నా కుమారుడు నీవేనా నడక యాకోబు నేనేను అబద్ధం ఆడాడు. ఏం చేసింది చెప్పండి? అబద్ధం ఆడాడు. అంటే యాకోబు నోరు పవిత్రంగా లేదు. ఇక్కడ యాకోబు నోరు అబద్ధం ఆడిన నోరు.
నోటితో దేవుని కనపరచమంటే అబద్ధాలు ఆడితే ఎట్లా నోటితో, పాపాలు చేస్తే ఎట్లా చేతులతో, హత్య చేస్తే ఎట్లా చేతులతో. నోరిచ్చింది దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి అయితే అబద్ధాలు ఆడితే ఎట్లా? యాకోబు అబద్ధమాడి, యాకోబు నోరు ప్రయత్నం చేసింది. తర్వాత యాకోబు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తర్వాత యాకోబు ఆదికాండం 35:2 ఒక బలిపీఠం కట్టిండు. ఆయన దేవతలన్నింటినీ విసిరేసిండు, కుటుంబంతో సహా పోయి దేవుణ్ణి చెప్పండి ఏం చేసిండు. 35:2 అన్ని దేవతలన్నింటినీ బాధ వేసి ఎక్కడికి పోయి ఆ స్థలం దగ్గర పోయి, బేతేలు అనే స్థలం దగ్గర పోయి, దేవుని మందిరం అనే స్థలం దగ్గర పోయి కుటుంబంతో సహా పిల్లలు, తల్లి, తండ్రి, భర్త, భార్య అందరూ మనం ఒక్కొక్కరే వస్తాం. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాడు, భర్త భార్య వస్తే పిల్లలు రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాదు. ఈరోజు యాకోబు నోరు పవిత్రం చేశాడు దేవుడు. చక్కగా యాకోబుని దీవించాడు, తోడుగా ఉన్నాడు. తూర్పుకి, పడమరకి, దక్షిణానికి, ఉత్తరానికి వ్యాపింపజేశాడు, తోడుగా ఉన్నాడు, కాచి కాపాడాడు. యాకోబుకి తోడుగా ఉన్నాడు. యాకోబు నోరు. ఈరోజు మన నోరు కూడా పవిత్రం చేసుకోవాలి. ఆ రోజు యెషయా నోరు పవిత్రంగా లేదు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, నా నోరు అపవిత్రమైంది. ఎట్లా అంటే ఒక దోత వచ్చి ఏం చేసింది చెప్పండి, చెప్తాను కదా. ఒక దోత వచ్చి కర్రుగా కాల్చి పెదాలకి తగిలించింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, ఎన్నో వచనం చదవండి. 6వ వచనం. అప్పుడు ఆ శరాపులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసి నిప్పును చేత పట్టుకుని నా దగ్గరికి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను. కాలు నిప్పు, పెదాలకు నిప్పు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మన నోరు పవిత్రం చేసుకోవాలి. చెప్పండి, ఒకటోది ఏం పవిత్రం చేసుకోవాలి? చేతులు పవిత్రం చేసుకోవాలి. బైబిల్లో ఎవరి చేతులు పవిత్రం చేశాడు దేవుడు? అబ్రహామా అని పిలిచాడు. రెండవదిగా ఏది పవిత్రం చేసుకోవాలి? నోరు. ఎవరిని పిలిచాడు బైబిల్లో? యాకోబు. చూద్దాం. మూడవదిగా నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానిని చూచుటకు ఒకడు ఆ తట్టు వచ్చిన యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అతన్ని పిలిచెను. అందుకు చిత్తము ప్రభువా. ఎవరు పిలిచారు చెప్పండి సరే? మోషే. చూడండి, అందరి దగ్గర అబ్రహాము పిలిస్తే చిత్తమయ్యా అన్నాడు. ఇంకా యాకోబు పిలిస్తే చిత్తం ప్రభువా అన్నాడు. మోషేని పిలిస్తే చిత్తం ప్రభువా అన్నాడు. ఈసారి ఏది అపవిత్రంగా ఉంది ఇక్కడ? చదవండి, తర్వాత చదవండి. మోషే అని పిలిచెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నేను నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం. నీ పాదములు. మూడవదిగా ఏది పవిత్రంగా ఉంది చెప్పండి? పాదాలంటే కొంతమందికి అర్థం కాదు. పాదాలంటే కాళ్ళు. పాదాలంటే నీ కాళ్ళు పరిశుద్ధంగా ఉంచుకో, నీ పాదాలు పరిశుద్ధంగా ఉంచుకో, నీ చేతులు పరిశుద్ధంగా ఉంచుకో. నీ చేతులు దేవునికి. తర్వాత నీ నోరు పవిత్రంగా ఉంచుకో. నోటి ద్వారా దేవునికి వ్యతిరేకమైన పనులు, వ్యతిరేకమైన మాటలు ఈ చేయి మాకు. మూడవదిగా నీ పాదాలు పరిశుద్ధంగా ఉంచుకో. నీ పాదాలు దేవుని సన్నిధిలో నడిచేటట్టు చేయి.
నీ పాదాలు దేవుడి సన్నిధికి దూరంగా ఉండేటట్టు చేసుకోమాకు. నీ కాళ్ళతో ఎక్కడికెక్కడికో పోమాకు. దేవుడి ఇచ్చిన కాలం దేవుడి మందిరంలోకి రా. ఆదివారం నా కాళ్ళు నా ఇష్టం, నేను ఎక్కడికైనా పోతా అంటే నీ ఇష్టం. అది దేవుడిని హెచ్చరిస్తున్నాడు, దేవుడు గర్దిస్తున్నాడు, దేవుడు బుద్ధి చెప్తున్నాడు. నీ పాదాలు ఎట్లా ఉన్నాయి? నీ పాదాలు ఎట్లా ఉన్నాయి? ఆయన అంటాడు కదా, పౌలు గారు రాసుకుంటూ, స్వార్థ ప్రకటించే వారి పాదాలంట. చెప్పండి, రోమిలకు రాసిన పత్రిక చదవండి అన్నమాట. 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10:15. ప్రకటించు వారు పంపబడిన ఎట్లు ప్రకటించరు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి స్వార్థ ప్రకటించు వారి పాదములతో సుందరమైనవి. స్వార్థ ప్రకటించే వారి పాదాలు, పాటలు పాడేవారి పాదాలు, ప్రార్థన చేసేవారి పాదాలు, దేవుని సన్నిధిలో గడిపేవారి పాదాలు, దేవుని పని కొరకు పరిగెత్తే పాదాలు సుందరమైనవి అంట. సుందరమైనవి అంటే స్వార్థ ప్రకటించడం అంటే వాక్యం చెప్పడమే కాదు, పాటలు పాడటానికి కూడా. పాటలు పాడటమే కాదు, దేవుని పనులు చేయటానికి కూడా. దేవుని పనులు చేసేటప్పుడు పాదాలు లేకుండా చేస్తావా? చెప్పండి. గడ్డిపేకాలి. పాదాలతో వచ్చాక మనం చేసేది. అసలు నాకు నిన్న వచ్చి చూస్తే చుట్టూ ఎంత శుభ్రంగా ఉందంటే, అంతవరకు చూస్తే అయ్యో ఏంటి మందిరం ఎట్లా ఉందని అనిపించింది. రాయలమ్మ అన్నాడు, ఏంటి మా అమ్మ సంగతి? అయ్యా నాకు దేవుడు ఓపిక ఇచ్చిండు, శుభ్రంగా తీశాను అయ్యా అన్నాడు. నిజంగా దేవుడు ఎంతో ఓపిక ఇచ్చిండు. చేతగాక చేయట్లేదు, కానీ చేత అయితే ఏమాత్రం కూడా దాచుకోదు. మొత్తం ముందు వెనక అడిపక్క ఇడిపక్క. పోయిన వారం చూస్తే భయంకరంగా ఉంది. ఆ గడ్డి, ఆ చెట్లు, అక్కడ పాసి పట్టి. ఈరోజు మనందరి పాదాలు దేవుని పనులకు ఉరుకులు పెట్టాలి. దేవుని కొరకు ప్రార్థించడానికి ఉరుకులు పెట్టాలి. దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధిలో నిలబడటానికి పాదాలు సుందరముగా చేస్తాడంట. మోషేతో అంటున్నాడు దేవుడు, అయ్యా నీ పాదాలు చెప్పులిప్పు. చెప్పులంటే కాళ్ళకేసుకున్న చెప్పులే కాదు. ఈరోజు నీ పాదాలు ఎక్కడికి పోయినా వాటిని ఇప్పు అని. దేవునికి దూరంగా ఉన్న ప్రదేశాన్ని విప్పు. ఏదో ఫంక్షన్ అనే చెప్పులు వేసుకుంటున్నావేమో, ఉద్యోగం అనే చెప్పులు వేసుకుంటున్నావేమో, లేకపోతే ఇంట్లో పనులనే చెప్పులు వేసుకుంటున్నావేమో, లేదా పార్టీ అనే చెప్పులు వేసుకుంటున్నావేమో. చెప్పులంటే కాళ్ళకేసుకునే చెప్పులే కాదు, దేవుని మందిరానికి దూరంగా ఎక్కడికి వెళ్తే ఆ చెప్పులు అని అర్థం ఆత్మీయంగా. ఈరోజు ఆ చెప్పులు వేసుకొని అపవిత్రంగా ఉంటున్నావు. దేవుని సన్నిధిలోకి రా, ఆ చెప్పులు ఇప్పు, దేవుని మందిరంలో గడుపు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. నీ పాదాలు పవిత్రం చేసుకో. నీ పాదాలు చెప్పండి ఏం చేసుకోవాలి? పవిత్రం చేసుకోవాలి. ఎందుకంటే నీ పాదాలతో దేవుణ్ణి ఘనపరచాలి, నీ చేతులతో దేవుణ్ణి ఘనపరచాలి, నీ నోటితో దేవుణ్ణి ఘనపరచాలి. ఒక మాస్టర్కి ఈ వారంలో ఒక మాస్టర్కి సువార్త చెప్పాను. కలిసి ఆడే సందర్భం వచ్చింది. దేవుని అంగీకరించు, రక్షణ పొందు, మార్పులు పొందు, అన్య కులస్తుడు. సరే కొద్దిగా ఫ్రీగా ఉంటే మాట్లాడేసరికి నేను పెట్టే స్టేటస్ కానీ నేను గ్రూప్లో పెట్టదా కొన్ని చూసి, ఏది నీకు ఇదే పని ఇంకేం లేదా అన్నాడు. అవునయ్యా నాకు అదే పని, నా పని అది. నువ్వు కూడా రక్షణ పొందు, నువ్వు కూడా దేవుని అంగీకరించంటే నేను కూడా పోతానండి అప్పుడప్పుడు చర్చికి. నేను ఆహ్వానించాను. లింగాల్లో ఇట్లా జరిగింది రెండోసారి. అంటే ఎంతసేపు ఎన్నింటికి పెడతానంటే 9 గంటల నుంచి 12, 9:30 అయితే 12:30, 3 గంటలు పెడతాను. వాము 1 గంటల, ఒక అర్ధగంట పోతా. నేను ఎప్పుడైనా ఒకసారి ఒక అర్ధగంట పోతా, పాటలు పాడిన తర్వాత పోతా. మా చర్చి గంటే ఉంటుంది. ఆర్షిప్ చర్చికి పోతారా విమర్శించడం చెప్తాను. ఆ మాస్టర్ చెప్పడం, ఇంటి పక్కనే చర్చి గంటే ఉంటుంది. ఆ గంటలో పాటలన్నీ పాడిన తర్వాత పోతా, అర్ధగంట ఉంటుంది. చెప్పలేసుకొని వస్తా, అయిపోయింది. 3 గంటలు అయితే కూర్చుంటారు. ఆయన నన్ను అడిగిన క్వశ్చన్, ఏమన్నా వారంలో 7 రోజుల్లో ఒక రోజు దేవుడికి ఇవ్వాలని బైబిల్ ఉంది, రోజు మొత్తం దేవుడికి ఇవ్వాలని బైబిల్లో ఉంది. నువ్వు రోజు మొత్తం ఇవ్వలేదు, 3 గంటలు కూడా ఇవ్వలేవా? నువ్వు అర్ధగంట గంట పై కూర్చొని వస్తే నీకేమొచ్చింది? పాటలు
సరి చేసుకోవాలి, ఆరాధన చేయాలి. తర్వాత బల్ల ఆయన శరీరం ఆయన రక్తంలో చేయాలి. తర్వాత ఆరాధన చేయాలి. మరి టైం అయిపోయేసరికి 3 గంటలు అయితే ఇంకా చాలా తక్కువైంది. ఇంకా ఎక్కువ గడపాలి, దేవుడితో ఎక్కువ గడిపితే దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తానని చెప్పాడు అన్నాడు కదా. చివరికి ప్రార్థన చేయండి, అటువంటి అనుభవంలోకి నేను కూడా వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. సరే, దేవుడికి స్తోత్రం చెప్పి ప్రార్థన చేసి ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఈరోజు చాలా మంది ఎట్లా ఉన్నారంటే అట్లా పోయి అట్లా వచ్చే చర్చలు కావాలి వాళ్ళకి. ఎక్కడ చెప్పండి, ఎక్కువసేపు కూర్చున్న చర్చలు వద్దు, గర్దించే చర్చలు వద్దు, దేవుని ఆరాధించే సంఘాలు వద్దు, దేవుని చేత హెచ్చరింపబడే సంఘాలు వద్దు. మాకేదైనా లాభం ఉంటేనే పోయి ఒక 1/2 గంట కూర్చున్నా మాకేదైనా లాభం ఉంటే చాలు, నాకు నా పిల్లలకి ఏదైనా లాభం ఉంటే చాలు. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు దేహమంతా దేవుడికి, అసలు నువ్వు నీ సొత్తే కాదు. ఏదో 6 రోజులు నీ పని చేసుకోవడానికి నీకు ఇచ్చా, అసలు నువ్వు నీ సొత్తు కాదు. చెప్పండి, నేనన్నానా మాట దేవుడు అంటున్నాడా? అసలు మీరు మీ సొత్తు కాదు. అసలు నువ్వే కాదు, నువ్వే దేవుడు మనిషి. అసలు మొత్తం దేహం మొత్తం దేవుడికి ఇవ్వాలి. ఒక ఆదివారం 3 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నావా? నీ నోటితో దేవుని స్తుతించలేకపోతున్నావా? నీ చేతుల్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నావా? నీ కాళ్ళు దేవుని సన్నిధికి నడవలేకపోతున్నాయా? ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? పరిశీలన. సామెతలు 4వ అధ్యాయం 27 చూడండి. సామెతలు 4వ అధ్యాయం 27. నీవు కుడి తట్టుకైను ఎడమ తట్టుకైను తిరగకము, నీ పాదమును కీడులకు దూరముగా తొలగించుకో. నీ పాదాలు కీడుకు దూరంగా, కీడుకి దూరంగా నీ పాదాలు ఉంచుకో. నీ కాళ్ళు కీడు చేయడానికి దూరంగా ఉంచుకో. చాలా ఉన్నాయి కానీ ఈరోజు మన పాదాలు దేవుని సన్నిధిలో గడిపే పాదాలుగా ఉండాలి. 4వ చూద్దామండి. 4వ మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. ఎవరిని పిలిచాడు దేవుడు? ఎవరిని పవిత్రపరిచాడు? ఏ భాగాన్ని పవిత్రపరిచాడు? ఈరోజు చూసుకునే అంశం, మనం చూసుకునే అంశం, నీతిమంతులుగా ఎట్లా మార్చాడు దేవుడు? మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈసారి ఎవరు పిలిచాడు దేవుడు? పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి. ఎవరిని చెప్పండి? మొదటిగా ఎవరిని పిలిచాడు? చెప్పాలి. మళ్ళీ అడుగుతా, అందరు ఒక్కొక్కరు పేరు పెట్టి అడుగుతా, మీరు చెప్పాలి. ఎవరిని పిలిచాడు? మొదటిగా అబ్రహామా. ఏది పవిత్రపరిచాడు? చెయ్యి పవిత్రపరిచాడు. రెండవదిగా యాకోబు అన్నాడు. ఏది పవిత్రపరిచాడు? మూడవదిగా మోషే పేరు పెట్టి పిలిచాడు. ఏం పవిత్రపరిచాడు? పాదాలు. 4వదిగా సమూయేలు. ఎక్కడ 3 సార్లు పిలిచాడు. పైన 1వ వచనం చూస్తే 3 సార్లు పిలిచాడు సమూయేలు. బాలుడుగా ఉన్నప్పుడే. సమూయేలు పెద్దగాల ఏలి దగ్గర పోయి అయ్యా పిలిచినా ఏమి కూడా అర్థం కాదు. నేను పిలవలేదే. 3వసారి వచ్చినప్పుడు అన్నాడు, ఈసారి పిలిస్తే దేవుడు నిన్ను పిలిచాడు, చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తం ప్రభువా అని అన్నాడు. చెప్పండి, చదవండి. సమూయేలు అంటే సమూయేలుని 2 సార్లు పిలిచినా కూడా సమూయేలుకి అర్థం కాదు. అంటే సమూయేలు యొక్క చెవులు ఎట్లా ఉన్నాయంటే ఏమి మీదనే ఉన్నాయి. ఎవరి మీద ఉన్నాయి? దేవుడి మీద లేవు. దేవుని మాటలు వినే చెవులు కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన దేహంలో ఒక్కొక్క భాగం గురించి చెప్తున్నాడు. సమూయేలు యొక్క చెవులు. ఈరోజు నీ చెవులు ఎట్లా ఉన్నాయి? దేవుని మాటలు వినే చెవులుగా ఉంటున్నాయా, లేకపోతే దురద చెవులుగా ఉంటున్నాయి? చాలా మంది చెవులు అంట దురద చెవులు అంట. ఏ చెవులు? దురద చెవులు అంటే
దొరసేవులు అంటే గిక్కునే శివుడు కాదు. కొంతమంది అనుకోవచ్చు గిక్కునే శివుడు అంటే. దురదశలు అంటే ఆ మాటలు ఈ మాటలు ఆ మాటలు ఆ మాటలు అందరూ చెప్పుకునే మాటలు అంటాం. మరి దానికి 10 రెట్లు కలిపి ఇంకో 100 చెప్పడం. నేననే మాట్లాడలేదు, బైబిల్లో ఉంది. చూద్దారండి 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని చాలు తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట జనులు. ఎవరిని స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ అబ్బా ఈ పాస్టర్ గారు చాలా మంచోడు, నన్నేం కనిపించడు, నన్నేమండు, టీవీ చూసినా ఏమండు, సినిమా చూసినా ఏమండు, చర్చికి రాకపోయినా ఏమండు, ఒక 100 రూపాయలు ఇస్తుంది పాస్టర్ గారికి. జనులంట పోగు చేసుకుంటున్నారంట. ఎవరిని? తమకు అనుకూలమైన బోధకుల్ని, దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము. కల్పనా కథలు, అగో ఆ కబుర్లు ఈ కబుర్లు, ఇగో అట్టమైంది ఎట్టయింది, వాక్యానికి లేదు, గద్దెంపుకి స్థానం లేదు. దురద శివులు కలవారే. ఏ చెవులు అంట చెప్పండి? దురద శివులు. ఈరోజు మీ చెవులు ఎట్లా ఉన్నాయి? నీ చెవులు ఎట్లా ఉన్నాయి? ఈ మధ్యాహ్న కాల సేవలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. హెన్రీ నీ చెవులు ఎట్లా ఉన్నా? సాగర్ లేకపోతే నిర్మల రాహేనమ్మ మాధురి. అయ్యో నా చెవులు అక్కడ ఉన్నాయి, నా కాళ్ళు అక్కడ ఉన్నాయి, నా చేతులు ఎక్కడ ఉన్నాయి చెప్తే నరకానికి పోతావు. జాగ్రత్త. ప్రభా నా కాళ్ళు నువ్వు స్థుతిస్తున్నాయి కదయ్యా, ప్రభా నా చెవులు నీ మాట్లాడుతున్నాయి కదా, ప్రభా నా చేతులతో నీ పనిచేస్తున్నాయి కదా, ప్రభా నా నోటితో నువ్వు స్థుతిస్తున్నాయి కదా. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఆదామా అంటే ఆదామా అయ్యో నేను చెట్టు సాట్లు దాక్కున్నా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఈరోజు అట్లా ఉంటే నీ సమాధానం నా సమాధానం అట్లా ఉంటే పో, ఈ తోట నుంచి బయటికి పో, నీకు స్థానం అనేది పో అంటాడు. నరకంలోకి పో అంటాడు. సరే ఏదో అట్లా నరకంలో అయినా ఏం కాదు పోతా అంటావా? చెప్పండి. దురద చెవులు. ఏ చెవులు అంట? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దేహంతో నువ్వు దేవుని ఘనపరచాలి. నీ దేహంతో నువ్వు దేవుని ఘనపరచాలి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమి వింటానో జాగ్రత్తగా చూసుకోవాలంట. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. మీరేమి వినుచున్నారు? జాగ్రత్తగా ఏం వింటున్నారు? ఏం వింటున్నారు? లోకంలో మాటలా, వారి మీద ఏళ్ళ మీద సాడిలా, ఆ కబుర్లు ఈ కబుర్లా, లేని మాటలు ఉన్న మాటలు అన్ని కలుపుకొని ఇంకా ఎక్కువ చేస్తున్నావా? జాగ్రత్త. నీ చెవులు జాగ్రత్త. చూద్దారండి. ఇంకోటి 5వ విషయం చూద్దారండి. లోకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. లోకా సువార్త 10:41. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులు కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరి ఉత్తమమైన నేర్పరచుకున్నది ఆమె ఎదుట నుండి తీసివేయబడదని. మార్తా చెప్పండి. ఈసారి ఎవరు పిలిచాడు? మార్తా. ఏం చేశారు? అనేకమైన పనులు. అయ్యో అన్ని పనులు పెట్టుకుంటున్నా, ఎప్పుడు చూసినా కార్యక్రమం ఇట్లా ఏదో ఒక పని అయితే అవన్నీ పనికిరాని పనులు. అయితే ఏ పనులు? పనికిరాని పనులన్నీ చేస్తున్నావు మాత. పనికొచ్చే పని నువ్వు చేయట్లా. మనం కూడా అంతే.
పనికిరాని విషయాలన్నిట్లో ఉంటాం, కానీ అసలు పనికొచ్చే విషయంలో దేవుడిని సంతోషపెట్టలేకపోతాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మార్త హృదయం దేవుని దగ్గర లేదు, కానీ ఎక్కడుంది? పనుల దగ్గర ఉంది. హృదయాన్ని సరి చేసుకో మార్త అంటున్నాడు దేవుడు. నీ దేహంలో ఉన్న హృదయాన్ని సరి చేసుకో. ఎప్పుడు చూసినా నీ ఆలోచన మొత్తం అక్కడే ఉంది. ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. ఈరోజు మనం కూడా మన హృదయాలు ఎట్లా ఉన్నాయంటే, ఏదో ఖాళీగా ఉంటే దేవుడి సన్నిధికి వస్తున్నాం. ఏ పని లేకపోతే, నేనంటాను ఏదైనా పని ఉంటేనే దేవుడి సన్నిధికి వస్తే అబ్బా దేవుడు అనుకుంటాడు, అబ్బా వీళ్ళు పనులు వదిలిపెట్టుకోండి నా కొరకు వచ్చారు. ఈరోజు దేవుడిని సంతోషపెట్టాలి. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏమైనా సంతోషపెడుతున్నాం? మనుషుల్ని సంతోషపెడతాం, మనుషుల్ని సంతోషపెడతాం. దేవుడు అంటున్నాడు కదా, మీరు మనుషులను సంతోషపెట్టే వారు కాక దేవుడైన ప్రభునే సంతోషపెట్టాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్తే దేవుడు సంతోషపడుతున్నా, లేకపోతే నువ్వు లేకపోతే నీ మనుషులు సంతోషపడుతున్నారు? ఒకసారి ఆలోచించు. అయ్యా నీకు సంతోషమైన పని చేసేటట్టు నా హృదయాల నుంచి అయ్యా అని అడగాలి. ఈ మధ్యాహ్నం కాల్సింది, ప్రభా నేను చేసిన పని ద్వారా ప్రభా నిన్ను సంతోషపెట్టే పని నేను చేసినట్టు సహాయపడు. మన హృదయాలను దేవుడికి అర్పించాలి, మన హృదయాలను దేవుడికి ఇవ్వాలి. చూద్దారండి, సమయం క్లుప్తంగా ఇంకో 2 విషయాలు ధ్యానం చేసుకుందాం. లోకాసువార్త 22:31, లోకాసువార్త 22:31 క్లుప్తంగా చెప్పుకుందాం. లోకాసువార్త 22:31 చదవండి. సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల నుంచి మిమ్మల్ని కోరుకోండి, కానీ ఎవరు పిలిచారు చెప్పండి? సీమోను 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 సీమోను. ఇక్కడ సీమోను పేతురు యొక్క మనస్సు దూరంగా ఉంది దేవుడి మనస్సు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటాడు కదా, ఇగో నేను చనిపోతున్నా, నన్ను సిలువేస్తానని చెప్తుంటే అటువంటి మరణం నీకు దూరం కాక అంటాడు సీమోను. అయ్యో నువ్వు అట్లా మరణం పొందితే ఎట్లా? సైతాన్ని కూడా అంతే అంటది. నువ్వు చచ్చిపోతే ఎట్లా? నువ్వు చచ్చిపోతే అందరి పాపాలు కడుగుతారు కదా, అందరి పాపాలు పవిత్రమైతే కదా, నువ్వు సావుమాకు యేసుక్రీస్తుని సావుకి అప్పచెప్పడానికి సైతానికి ఇష్టం లేదు. నిజంగా యేసుక్రీస్తే తగ్గించుకుని తను తానే శిలువ మరణం పొందినంతగా విధేయుడై దేవుడి మాటకు లోబడ్డాడు. అందుకని సీమోను అన్నాడు, అటువంటి సావు నీకు వద్దయ్యా, అటువంటి సావు నీకు వద్దు. అప్పుడు అట్లా ఉంటాడు, సీమోను సీమోను సైతాను మిమ్మల్ని పట్టిందయ్యా, నీ మనస్సు చెప్పండి ఆరుదిగా మనస్సు పవిత్రం చేసుకోవాలి. ఇంకా దాని గురించి నేను వివరించలే, కానీ చూద్దాం. చిన్నగా 7వ చూద్దామండి. 7వదిగా ఇంకా ఏం శుభ్రం చేసుకోవాలి? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ హింసించుచున్నావని ఒక స్వరం పలుకుట. ఈసారి ఎవరు పిలిచాడు? సౌలా సౌలా. ఏం జరిగింది అక్కడ? సౌలు యొక్క కన్నులు కనబట్లాగా కన్నులు 8వ వచనంలో ఉంటది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాడు. కళ్ళు అప్పుడు దాకా అపవిత్రపు కళ్ళు. దేవుడు సౌలు కళ్ళు బాగు చేసి, సౌలు యొక్క కళ్ళు దేహము పౌలుగా మార్చిన తర్వాత రక్షణ వచ్చింది, బాప్తిస్మం వచ్చింది. అప్పుడు దాకా యేసుక్రీస్తుని దూషించిన సౌలు పౌలుగా మారి దేవుడిని స్తుతించాడు. 7 పిలిచాడు దేవుడు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం, శరీరంలో ఉన్న భాగాలు. మొదటిగా ఎవరిని పిలిచాడు దేవుడు? చెప్పాలి, ఎవరిని పిలిచాడు? అబ్రహామా. ప్రవీణ్, అబ్రహాంకి ఏం పవిత్రం చేశాడు? అడిగి వెళ్ళేదా? చెయ్యి. రైట్. అబ్రహాంకి చెయ్యినే పవిత్రం చేశాడు. ఇప్పుడు బలలో చేసిన మన చేతులు కూడా పవిత్రంగా ఉండేటట్టు దేవుణ్ణి అడగాలి. రెండవదిగా
మీరు ఎంతమందికి విన్నారో టెస్ట్ చేయడానికి అడుగుతున్నారు. యాకోబుకి ఏ పవిత్రం చేశాడు యోసేపు? నోరు పవిత్రం చేశాడు. చదువుకునే పిల్లలు చక్కగా చెబుతున్నారు. యాకోబుకి నోరు పవిత్రం చేశాడు. తర్వాత మూడవదిగా ఎవరిని పిలిచాడు? బేబీ మోషేని పిలిచాడు. మోషే యొక్క శరీరంలో ఏ భాగం పవిత్రం చేశాడు? సని పాదాలు. రైట్, వెరీ గుడ్. మోషే యొక్క పాదాలు. తర్వాత నాలుగవదిగా ఎవరిని పిలిచాడు దేవుడు? జ్యోతక. నాలుగవదిగా ఎవరిని పిలిచాడు దేవుడు? శారమక్క. ఎవరిని పిలిచాడు దేవుడు? సమూయేలు దగ్గర ఏది అపవిత్రంగా ఉంది, ఏది పవిత్రంగా చేశాడు చూపించండి. చెవులు. రైట్, చెవులు. సమూయేలు పిలిచాడు, చెవులు. ఐదవదిగా దేవుడు ఎవరిని పిలిచాడు? ప్రమేలక్క. ఐదవదిగా దేవుడు ఎవరిని పిలిచాడు? కృపమని. మార్త ఏం చేసింది? మార్తకి ఏది దూరంగా ఉంది? దీప్తి. మార్త యొక్క హృదయం. మార్త యొక్క హృదయం దేవునికి దూరంగా ఉంది. ఈ లోకం మీద ఏ పని చేయాలా, ఏం చేయాలా, ఏ వంట చేయాలా, ఏ వండి పెట్టాలా, మార్త యొక్క హృదయాన్ని పవిత్రం చేశాడు. ఆరవదిగా దేవుడు ఎవరిని పిలిచాడు? సాగర్. ఆరవదిగా దేవుడు ఎవరిని పిలిచాడు? కమల. గట్టిగా. సీమోను యొక్క ఏ భాగం? సీమోను యొక్క మనస్సు. సీమోను యొక్క సైతాను పట్టింది. ఏం పట్టింది? చివరగా ఏడవదిగా దేవుడు ఎవరిని పిలిచాడు? కీర్తి. సౌలు యొక్క ఏ భాగాన్ని? కళ్ళు. ఒకప్పుడు దేవుని చూడలేక, ఇప్పుడు దేవుడు ఆ కళ్ళు పోగొట్టి మంచి కళ్ళు ఇచ్చాడు. దేవుని చూసే కళ్ళు ఇచ్చాడు. దేవుని గణపరిచే కళ్ళు ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేహంతో దేవుణ్ణి గణపరచాలంటే దేహంలో ఎన్ని ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన ఎన్ని ఉన్నాయా? చెప్పండి. చేతులు, ఇంకా నోరు, కాళ్ళు, చెవులు, హృదయం, మనస్సు, కళ్ళు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ శరీర భాగాలను దేని కొరకు ఉపయోగిస్తాడు. రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం.